నేను వర్మండి. మెయిన్ విషయం ఏంటనంటే, ఎఫ్ఐయు దగ్గర నుంచి మనకో మెయిల్ వచ్చింది. వాళ్ళు ఏంటననేసంటే, ట్రేడింగు రేపు బ్యాంకాక్‌లో స్టార్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు. ఎఫ్ఐయు సైడ్ నుంచి ఓకే. 100% ఓకే అయిపోయింది. ఎప్పుడైతే ఆళ్ళు ఇచ్చేయడం జరిగిందో, మనకిప్పుడు ఈ ట్రావెలర్స్‌తోని ఏదైతే మీకు హైదరాబాద్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్ చెప్పానో, అది క్లియరెన్స్ చేసుకోవడానికి ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఫైనల్ అది కూడా అయిపోతుంది. మాక్సిమం ఇవాళ నైట్‌కే మొత్తం టోటల్‌గా క్లియర్ అయిపోద్ది మొత్తం అంతా కూడా ఇవాళ నైట్‌కి. రేపటికి మీకు ఫుల్ అప్డేట్స్‌తోని ఉంటది అంతా కూడాన. అయితే మనకి మనకి చాలా నచ్చిన విషయం ఏంటననేసంటే, ఎఫ్ఐయు వాళ్ళు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కమిటీ ఏదైతే ఉందో, వాళ్ళు ట్రేడింగ్‌కి ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు. ట్రేడింగ్ బాగుంది. స్టార్ట్ చేసుకోమని చెప్పేసారు. మనకి ట్రేడింగ్ ఓపెన్ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడే ఓపెన్ చేసేసుకున్నా పర్వాలేదని చెప్పారాళ్ళు. అయితే మనం మొదటి నుంచి అనుకుంటుండగా బయట కమ్యూనిటీతోని బ్యాంకాక్‌లో రిలీజ్ చేద్దామని అనుకున్నాం కాబట్టి, మనం ఆల్రెడీ ఇప్పుడు బ్యాంకాక్ టూర్ ఉంది కాబట్టి, ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఈ ట్రావెలర్స్ ఓళ్ళతోని ఈ ఇద్దరు ముగ్గురిది కూడా ఈళ్ళందరిది కూడా ఒకటే ఒక క్వెషను. అందరూ కూడా హైదరాబాద్ మాకు ఇబ్బందవుతుంది. మీరు చెప్పిన డేట్స్ మాకు ఓకే. హైదరాబాదు సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తుంది. కలకట్టా నుంచి పెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో మనము అలాగ యాక్సెప్ట్ చేయలేదు. ఎంత సెక్యూరిటీ ప్రాబ్లమ్ వచ్చినా అది టోటల్‌గా ఆ విషయాలన్నీ కూడా ఇవాళ నైట్‌కి ఫైనల్ అయిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో 11, 12 గంటలకు ఫైనల్ అయిపోద్ది. అయితే ఫైనల్ అయిపోగానే విత్ అప్డేట్స్‌తోని మనం జూమ్ మీటింగ్ పెట్టుకుందాం. ఎందుకని అనేసంటే మేము కూడా రెడ్డి గారి దగ్గరే ఉన్నాము. వాళ్ళ టీమ్‌తోనే ఉన్నాం. అంటే వాళ్ళ సాఫ్ట్‌వేర్ టీమ్‌తోనే ఉన్నాము. ఇక్కడే ఉంటాం ఇవాళ. నైట్‌కి మాక్సిమం అంతా అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాం. ట్రేడింగ్ అనేది చాలా అద్భుతంగా వచ్చింది. మన బ్లాక్ చైన్ లింకప్ చేసేటప్పటికి అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ట్రయల్స్ మొత్తం ఇవాళ ట్రయల్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ తాలూకా ట్రయల్స్ అందరూ కూడా ఇంచుమించు ఒక 50, 60 మంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మేము అందరం కూడా ట్రయల్స్ వేసాం. చాలా బాగా వచ్చింది ట్రేడింగు. చాలా ఈజీ మెథడ్‌లో మన కేబీసీ అనేది ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ చూస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎంఎన్‌సి కూడా. అందులో ప్రత్యేకంగా మన కేబీసీ అనేది చాలా అద్భుతమైన రన్ అయితే ఉంటదని మాకైతే అర్థమైంది. సో, ఇవాళ జూమ్ మీటింగ్ గురించి మాత్రం ఎవ్వరూ ఎదురు చూడొద్దు. ఎందుకననేసంటే ఇది క్లియర్ అప్ చేసేసుకుంటే రేపటి నుంచి మనం రెగ్యులర్‌గా జూమ్ పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్. కొంచెం కొంచెం ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి. ఇన్ని రోజులు ఓపిక పట్టాం. మనకేమి ప్రాబ్లమ్ లేదు. 100% మనం విత్ పర్మిషన్స్‌తోనే మనం రేపటి నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటనంటే చాలామంది జూమ్ నిన్న కరెక్ట్‌గా మధ్యలోనే మేము తిరుగుతున్న వర్కు పని ఒత్తిడిలో మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాని తాలూకా రిమైండర్ గట్టా మేమేం చూడలేదు. అది సడెన్‌గా ప్లాన్ అప్రూవల్ అది ప్లాన్ ఔట్‌డేటెడ్ అయిపోయిన తర్వాతయితే 24 అవర్స్‌కి అది అప్‌గ్రేడ్ అవుతుంది. ఆల్రెడీ అప్‌గ్రేడ్ చేసేసాం అది. దీని గురించే రకరకాలుగా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఓకే. మాట్లాడుకోండి ఏం ప్రాబ్లమ్ లేదు. విషయం ఏంటనేది మనకి తెలుసు. ఆల్రెడీ జూమ్‌లు, లింకులు చాలామంది మెయింటైన్ చేసినోళ్ళున్నారు. అది ప్లాన్ పూర్తయిపోతే వెంటనే అప్‌డేట్ నిన్న టోటల్‌గా మేము అమౌంట్ కట్టేసినా సరే అది అప్‌గ్రేడ్ ఇంక అవ్వలేదు. అప్‌గ్రేడ్ అవుతది. మీరు ఇంకో రకంగా ఏమి అనుకోకండి. ప్రాబ్లమ్ లేదు. మీకు ప్రతి దానికి కూడా రేపటి నుంచి ప్రతి ఒక్కటి సమాధానం దొరుకుతది. ఐఎన్ఆర్ విత్‌డ్రాలు కూడా ఎందుకు ఆగిందనంటే బ్యాంక్ అకౌంట్స్ కూడా బ్లాక్ చైన్ దీనికి కనెక్ట్ చేయాలి కార్పొరేట్ అకౌంట్స్ అన్నీ కూడా. ఆ వర్క్ అవుతుంది. మన కేబీసీ కూడా త్వరలో మొత్తం టోటల్‌గా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి బ్రహ్మాండమైన ప్లాన్స్‌తోని కనెక్ట్ చేస్తున్నారాళ్ళు. అన్ని రకాలుగా కూడా రేపు ట్రేడింగ్ బ్యాంకాక్‌లో స్టార్ట్ అయిన తర్వాత కేబీసీ రూపురేఖలు మారిపోతాయి. మన జూమ్ మీద కూడా రేపటి నుంచి కంటిన్యూ అవుతది. అప్‌గ్రేడ్ అయిపోతుంది. రేపటి నుంచి రెగ్యులర్‌గా పెట్టుకుందాం. ఇవాళ నైట్ ఏ టైంకైనా సరే, రేపు ఉదయానికైనా సరే మేము అప్డేట్స్ ఇవ్వడం జరుగుతది. ఓకే ఫ్రెండ్స్. అన్యథా భావించకండి. మీరు ఇంకొక రకంగా ఆలోచించకండి. ఎవరేటి అనుకున్నా మనకేం పర్వాలేదు. మీరు చెప్పండి. ఒక్కరోజే టైము. లేదని అనేసంటే మాకు ఫోన్ చేయమని చెప్పండి. ఓకే. థాంక్ యూ. మనకు రావడానికి ఈజీగా కంపెనీకి రావడానికి కాదు. ఈజీగా
ఎక్స్చేంజ్ ఓనర్స్ రావడానికి కాదు డిజైన్ చేసింది. ఇది కంప్లీట్ గా రిఫరల్ ప్రోగ్రాము, మనకు ఇన్కమ్ రావడానికి. టోటల్లీ $20 కూడా మనం యాక్టివ్ చేసుకుంటున్న, సబ్స్క్రైబ్ చేస్తున్న $20 లో కూడా ₹1 తీసుకోవడం లేదు. అలాంటి యజమాన్యం మనది. అది కాకుండా 4th లెవెల్ బ్యాంకాక్ లిస్ట్ 100 మెంబర్స్. ఇది నాకు తెలిసి వరల్డ్ లో జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్. అంటే ఒకే ఫ్లైట్ లో 100 మందిని మోనెక్స్ ఎక్స్చేంజ్ లో 4th లెవెల్ విన్నర్స్ ని ఒకే ఫ్లైట్ లో తీసుకెళ్ళటం అనేది ఇంతవరకు ఎవ్వరు చేయలేదు. అటు నుంచి ఒక 10, ఇటు నుంచి ఒక 10, అలాగా విడివిడిగా రావడం, ఎక్కడో ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం, అలా జరిగిన ఈవెంట్లు ఉన్నాయి. కానీ ఒక్క ఫ్లైట్ లో ఒకే సంస్థకు చెందిన వారిని ఒక కాయిన్ లాంచింగ్, అఫీషియల్ లాంచింగ్ కి 100 మందిని ఇండియా నుంచి బ్యాంకాక్ తీసుకెళ్ళటం అనేది దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్. తీసుకెళ్ళి ఉండొచ్చు అంతకుముందు. అంటే సారీ కాల్ వచ్చింది. తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ ఇంత నెంబర్ అనేది లేదు. 100 మెంబర్. సార్ వస్తుందా వాయిస్? వస్తుంది. అయితే ఇంకొక చిన్న విషయం అందరూ గుర్తించండి సార్. ఇప్పుడు టోటల్ గా మనకు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది 99% జరగకపోవచ్చు. కానీ ఒక చిన్న విషయం చెప్తున్నాను. మనకి ఇండిగో ఫ్లైటే ఉంది. ఓకే. ఆ ఇండిగో ఫ్లైట్ ది ఏవియేషన్ పర్మిషన్ తీసుకొని మూనెక్స్ పెయింట్ వేయించడానికి చూస్తున్నారు సార్, స్టిక్కర్ చేయడానికి. సూపర్ సార్, సూపర్. ఎక్సలెంట్ సార్. పక్కన కూడా మూనెక్స్ పెయింట్ వేయడానికి ఏవియేషన్ వాళ్ళతో పర్మిషన్. ఎందుకంటే ఇండిగో ఓకే అన్నారు. ఓకే. 7.5 lakhs 8.5 lakhs పర్మిషన్ అది. బట్ వాళ్ళతో పాటు ఏవియేషన్ పర్మిషన్ కూడా తీసుకోవాలని అన్నారు. దానికి ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు మనం దీనికి బాగా క్లోజ్ ఈయనకి. అవును అవును సార్. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టోటల్ గా ఎన్ఐఏ అండర్ లో ఉన్నది ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా. ఏంటంటే జరగకపోవచ్చు, అయినా సరే అది ఛాన్స్ తీసుకోవడానికనే తిరుగుతున్నారు సార్ ప్రెసెంట్. సూపర్ సూపర్ సూపర్. దీనికి ఏమనాలంటే, ఈ మాటకి నేను అడ్డొస్తున్నాను. ఎందుకంటే అది గట్స్ ఉండాలి సార్, గట్స్ ఉండాలి. అంటే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదంటారు మన రెడ్డి గారు. నో కాంప్రమైజ్. అవును సార్, అవును సార్. అమౌంట్ డబ్బులకి వెనకాడరు. ఇప్పుడు చేస్తున్న ఈ ఈవెంట్ మొత్తం కంప్లీట్ ఆయన జేబులో నుంచి మనీ. $20 ఆయనకి మిగిలింది ఏమి లేదని మనకి క్లియర్. మనకు తెలుసు ₹1 మిగలలేదని. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గరు. ఇలాంటి ఈవెంట్స్ ఎన్నెన్నో ముందు చాలా జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ వర్మ గారు, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇటు పరిస్థితుల్లోనే మనదైతే మాత్రం నేను మొదటి నుంచి చెప్తున్నాను, బ్యాంకాక్ మనం లైఫ్ లోనే ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు. మనకు పక్కనే చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళి రావచ్చు. కానీ మూనెక్స్ తో వెళ్ళొచ్చింది మాత్రం లైఫ్ లో మీరు మర్చిపోలేరు. ఇది మాత్రం పక్కా, ఇది 100% నేను చెప్పగలను. ఎందుకని అనేసి అంటే ప్యాకేజ్ లాగా ఉంటుంది. మన తాలూకా ఓపెనింగ్ తాలూకా 1 day ప్రోగ్రామ్ అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఎలా డిజైన్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ లో వాళ్ళు అక్కడ ఎలా డిజైన్ చేస్తారనేది ఆలోచించుకోండి. 100% కూడా మనకి ఇది ఒక లైఫ్ లోని మెమరీ కింద ఉండిపోద్ది. ఇది 100%. కానీ అలాగే మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ రిటర్న్ మనం ఇండియాకి వచ్చినంత వరకును ఎంత జాగ్రత్తగా మనం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నామో అంతే ఆరోగ్యంతో తిరిగి రావాలి. 100% ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా 100% మీరందరూ కూడా ట్రావెల్ గైడ్ లైన్స్ లోనే ఉంటారు. ఇంతమందికి ఒకళ్ళని చెప్పేసి పెడతారు, వాళ్ళు కంటిన్యూగా గైడ్ లైన్స్ ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనే మన ప్రయత్నం మనం చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చి తర్వాత పరిస్థితి ఏంటని అనేసి అంటే ఇంకొక 2-3 రోజుల్లో మనం కాళ్ళు ఎగరేసుకొని తిరిగే రోజు, అంటే రోడ్డు మీద బ్యానర్లు పట్టుకొని ప్లకార్డులు పట్టుకొని తిరిగే రోజు ఒక 2-3 రోజుల్లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. అంటే అక్కడి నుంచి
నెంబర్ ఇలాగ ఎఫ్ఐయు నెంబర్ రాగానే మరొక 2-3 డేస్ లోనే ప్లే స్టోర్ లో డిస్ప్లే అయిపోద్ది. ఎందుకనంటే ప్లే స్టోర్ పర్మిషన్స్ కి మొత్తం అన్ని కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి. ప్లే స్టోర్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మనకి ఎఫ్ఐయు పర్మిషన్ తో పెట్టుకుంటే వీళ్ళు ఎన్ని కంట్రీస్ లో ఉన్నారో అన్ని కంట్రీస్ లోని కూడా అది డిస్ప్లే అవుతుంది. ఆండ్రాయిడ్ లోని, ప్లే స్టోర్ అన్నిటిలోని, ఐఫోన్ లోని అన్నిటిలోని కూడా. అందుకే వెయిటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లోనే మనది ఒక అద్భుతమైన జర్నీ. తర్వాత ఇంకోటి ఏంటని అనేసి అంటే, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మనది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒరిజినల్ గా. రేపు మనం బ్యాంకాక్ వెళ్ళొచ్చిన తర్వాత బ్యాంకాక్ లో మీకు కొన్ని విషయాలు సెపరేట్ గా తెలుస్తాయి. అక్కడే కొత్తగా తెలుస్తాయి. సెపరేట్ గా అంటే మీకు చెప్పి ఆపేయడం అని కాదు, అక్కడ కొన్ని రివీల్ చేస్తారు. అక్కడ మన తాలూకా క్వాలిటీస్ ఏంటి, ఫ్యూచర్ లో మనం ఎలా చేయబోతున్నాము ఏంటి అనేది టోటల్ గా అక్కడ రెడ్డి గారు ఒక మీటింగ్ చెప్పబోతున్నారు. ఇగో నా టార్గెట్ ఇది, నా పాపులేషన్ టార్గెట్ ఇది, నేను ఈ రకంగా చేయబోతున్నాను, మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పెద్ద స్పీచ్ కూడా అక్కడ ఉంటుంది. దాన్ని ఏంటంటే అన్నిటిలోనే కూడా లైవ్ అన్ని కూడా ఉంటుంది అక్కడ. ఓపెనింగ్ ప్రతిదీ కూడా మన తాలూకా ప్రోగ్రామ్ తాలూకా డిజైనింగ్ అన్ని చేస్తున్నారు 100%. మనకేంటని అనేసి అంటే మన మన తాలూకా స్పెషల్ గా మన తాలూకా 100 మంది మనం వెళ్తున్నప్పుడు మీ తాలూకాలోని మీ తాలూకా ఈ ఐడీస్ లోని మొత్తం అందరిలోని కొంతమందిని ది బెస్ట్ అని సెలెక్ట్ చేసి అందులోని కొంతమంది చేత మాట్లాడించడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రిపేర్ అయి ఉండండి. ఏది జరిగినా ఏటైనా సరే ఎవరు మీదకి ఎక్కుతారో ఎవరు ఏమీ చెప్పలేరు. అన్ని రకాలుగా మనం అది అన్ని ప్రోగ్రామ్ గట్రా డిజైన్ అయ్యింది. రాత్రి అయితే ఇంచుమించు 12-1 గంట వరకు కూడా వాళ్ళ మీటింగ్ కంటిన్యూ అయ్యింది. ఆ మీటింగ్ లో ఏంటనంటే మాకే గూస్ బంప్స్ యాక్చువల్ గా. అంత అలా డిజైన్ చేసుకున్నారు. మనం వెళ్ళామా వచ్చామా అంతే, దట్స్ ఆల్. మన వర్క్ లైఫ్ లాంగ్ కూడా నేను ఇవాళ చెప్తున్నాను, అది మీకు అక్కడ ట్రేడింగ్ లో తెలుస్తుంది. జీవితాంతం కూడా ఎక్స్చేంజ్ పక్కన పెట్టేసి మీరు బిజినెస్ చేసుకొని కొన్ని కోట్లు సంపాదించుకునే అవకాశం మన మూనెక్స్ లో ఉంది. ఎన్నాళ్ళైనా సరే మీ ఓపుకున్నంత వరకు తిరిగి 1 కోటి సంపాదించుకుంటారా, 2 కోట్లు సంపాదించుకుంటారా, లేకపోతే బెనర్జీ గారు అన్నట్టు నేను రూపాయి వదిలేను అది పూర్తిగా నేను సంపాదించుకుంటానని అనుకుంటారా? ఎస్, అది సంపాదించుకునే అవకాశం మన ఎక్స్చేంజ్ లో ఉంది. ఎందుకని అనేసి అంటే రేపు ప్లే స్టోర్ లో వచ్చినా యాప్ స్టోర్ లో వచ్చినా సరే మనకి వాళ్ళకి డైరెక్ట్ గా వదిలేసి చేసుకుంటే మొత్తం కంపెనీకే మిగులుతుంది. కానీ రిఫరల్ ఐడి ఇచ్చిన దాకా రిజిస్ట్రేషన్ అవుతుంది తప్పించి సబ్స్క్రిప్షన్ అవ్వదు. ఇండస్ స్టోర్ లో వచ్చినా సరే, ప్లే స్టోర్ లో వచ్చినా సరే, ఐస్టోర్ లో యాపిల్ స్టోర్ లో వచ్చినా సరే సబ్స్క్రిప్షన్ ఐడి లేకుండా, రిఫరల్ ఐడి లేకుండా జరగదు. ఇది కేవలం మన గురించి మాత్రమే ఈ సిస్టమ్ పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, కానీ మామూలుగా మీకు 100% యాక్చువల్ గా ఇవాళే రావాల్సింది, సోమవారం అని మీకు ముందే చెప్పాను, రెడ్డి గారు ఇవాళ వస్తారని. అటువంటిది కొంచెం వాళ్ళు పూర్తిగా డైరెక్ట్ గా వాళ్ళు జూమ్ మీటింగ్ లోనే ఉన్నారు, ఈ గూగుల్ మీట్ లోనే ఉన్నారు. కొంచెం అప్డేట్స్ అయ్యి కొంచెం ఫైనల్ చేశాక నేను వస్తానని చెప్పారు. ఇవాళ మమ్మల్ని కంటిన్యూ చేసి అన్నారు. అలాగే లాస్ట్